మై డియర్ హోమ్ లోన్ బయర్స్, ఎవరైతే హోమ్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ ఒక్క వీడియో చూసేసి డెసిషన్ తీసుకోండి. సో దట్ మీరు కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ సేవ్ చేసి మీకు హోమ్ లోన్ తీసుకోవడానికి ఎంత కెపాసిటీ ఉంది, బ్యాంకులు ఇచ్చే కెపాసిటీ కాదు, మీకు మీరు హోమ్ లోన్ అనే ట్రాప్లో ఇరుక్కోకుండా లైఫ్ లాంగ్ కొంచెం పీస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే ఎంతవరకు కెపాసిటీతో మీరు తీసుకోవచ్చు హోమ్ లోన్. అండ్ మోర్ ఓవర్ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మీరు ఎంత సేవ్ చేయొచ్చు హోమ్ లోన్లో చెక్ చేసి చూపిస్తాను మీకు. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను. ఓకే, సో రైట్ నో నేను లోన్ అమౌంట్ వచ్చేసి 50 lakhs తీసుకున్నాను అనుకున్నాను. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8% అండ్ టెన్యూర్ 30 years బికాస్ మాక్సిమం టెన్యూర్ ఫ్రమ్ ద బ్యాంక్ ఈస్ 30 years. సో హియర్ కమ్స్ ద పేమెంట్ సమ్మరీ. నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంతకు పే చేయాలి? 36,688 rupees. అండ్ ఇక్కడ మనం ఒకసారి కింద చూసుకుంటే నా ప్రిన్సిపల్ అమౌంట్ 50 lakhs, కానీ నేను పే చేస్తున్న ఇంట్రెస్ట్ అమౌంట్ 82 lakhs. సో ఓవరాల్ పేమెంట్ వచ్చేసి 1.3 CR అవుతుంది. నేను 50 lakhs తీసుకున్న ఇల్లు నాకు ఫైనల్ పేమెంట్ వచ్చేసి 1.32 CR అవుతుంది. దీనికోసం నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా శాలరీ 1 lakh. సో 1 lakh నా శాలరీ పర్ మంత్ ఉన్నప్పుడు నేను పర్ మంత్ 35,000 కట్టడం నాకు ఓకే, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. బికాస్ 30-35% మధ్యలోనే మన ఈఎంఐస్ అనేది క్లోజ్ అయిపోవాలి ఎప్పుడైనా పర్ మంత్. ఇయర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నేను ఎలాగో పర్ మంత్ 35,000 లోన్కి పెడుతున్నాను. నాకు అరౌండ్ 65,000-70,000 నాకు ఇంకా నా బ్రాకెట్ మిగిలింది. నేను ఒకవేళ 10,000 పర్ మంత్ నేను సేవ్ చేయగలిగితే, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. నా ఇంట్రెస్ట్ వచ్చేసి 82 lakhs నుంచి 38 lakhs వచ్చేసింది. అండ్ ఓవరాల్ పేమెంట్ 1.32 CR నుంచి 88 lakhs వచ్చేసింది. ఆల్మోస్ట్ 45 lakh డిఫరెన్స్ వచ్చింది. నౌ కమ్స్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్, ద పేమెంట్ స్కెడ్యూల్. ఇప్పుడు 2027 జాన్లో స్టార్ట్ చేసిన నా పేమెంట్ స్కెడ్యూల్ యూజువల్గా నేను తీసుకున్న 30-year లోన్ టెన్యూర్కి 2057లో అయిపోవాలి. 2042 డన్. అంటే 2027లో స్టార్ట్ అయింది, 2042కి క్లోజ్ అయిపోయింది. అంటే 15 years టెన్యూర్లో మొత్తం అయిపోయింది నా ఈఎంఐ విత్ జస్ట్ సేవింగ్ ఆఫ్ 10,000 rupees. నేను జస్ట్ సేవే చెప్తున్నాను, నేను దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం గురించి చెప్పట్లేదు. మీరు ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉంటూ మీ లైఫ్ మీరు లీడ్ చేస్తూ మీ ఓవరాల్ శాలరీ ఎగ్జాంపుల్ 1 lakh ఉందంటే దాంట్లో 30%, 30,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోండి. 1.5 lakh ఉందంటే 50,000 పెట్టుకోండి. 2 lakhs ఉంది అంటే 80,000 వరకు పెట్టుకోండి. సో బేస్డ్ ఆన్ దాట్ మీరు ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప నాకు లోన్ వస్తుంది, బ్యాంక్ కూడా ఇస్తున్నాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీరు కనుక లోన్ తీసుకున్నారు అంటే మీరు కాదు ఇబ్బంది పడేది, మీరు ఫ్యామిలీ ఇబ్బంది పడదు. సో ఇలాంటి బోల్డ్ అనే టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం, ప్రాక్టికల్ థింగ్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈ ఛానల్లో. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో మిస్టర్ మిడిల్ క్లాస్ టీజీ.